ఇప్పుడు ఆ జిల్లాలోని సెంటిమెంట్ స్థానం ఫ్యాన్ కు తలనొప్పిగా మారింది. అసమ్మతి నేతలు మెట్టు దిగకపోవడంతో అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. దూతలు బుజ్జగించేందుకు వెళ్తుంటే భగ్గుమంటున్నారు. టికెట్ నాకని తెగేసి చెప్తున్నారు. ఇలాంటి సమయంలో అధినేత ఎలా వ్యవహరించబోతున్నారు? వైసీపీకి తలనొప్పిగా మారిన ఆ స్థానం ఏది? ఓసారి చూద్దాం. అనంతపురం జిల్లాలో రాజకీయాల్లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సింగనమల ప్రత్యేకం. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే ఆ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపడుతుందని ఓ సెంటిమెంటు వెంటాడుతోంది. ప్రతి 5 ఏళ్లకొక మారు జరిగే ఎన్నికల్లో వచ్చే ఫలితం సాంప్రదాయం అన్నట్లుగా కొనసాగుతోంది. సెంటిమెంటుతో పాటు విశాలమైన నియోజకవర్గం అది. అత్యధిక మండలాలు, సుదూర ప్రాంతంగా ఉంటుంది. పూర్తిగా మండలాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతం లేని నియోజకవర్గం. నియోజకవర్గంలో సింగనమల, ఎల్లనూరు, పుట్లూరు, గార్లదిన్నె, బుక్కరాయ సముద్రం, నార్పాల మండలాలు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ నిరాకరించిన వైసీపీ అధిష్టానం కొత్త అభ్యర్థిని ఎంపిక చేసింది. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి చెప్పిన వారిని అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు అధిష్టానం మొగ్గు చూపింది. అందువల్ల ఆలూరు సాంబశివారెడ్డి తన వద్ద గతంలో డ్రైవర్గా పనిచేసి ప్రస్తుతం తన ఇసుక వ్యాపారానికి మేనేజర్గా ఉన్న వీరాంజనేయులను సింగనమల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. అతి సామాన్య పేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులకు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించినట్లు ఆలూరు సాంబశివారెడ్డి వర్గం అంటుండగా, తన అనుచరుడుగా ఉన్న వీరాంజనేయులకు టికెట్ కేటాయిస్తే తాము ఏమాత్రం సహకరించమంటున్నారు అసమ్మతి నేతలు. తన అనుచరుడుగా ఉన్న వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు విజయం కోసం ఆలూరు సాంబశివారెడ్డి ఒంటరి ప్రయాణం చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి ఒంటెత్తు పోకళ్లు, అడ్డుగోలు అవినీతి, అక్రమాల కారణంగా నియోజకవర్గంలో వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. తన అనుచరుడికి టికెట్ ఇవ్వడం వల్ల వ్యతిరేకత రెట్టింపయిందని అంటున్నారు అసమ్మతి నేతలు. 5 ఏళ్ల కాలంలో అధికారం అనుభవించిన ఆలూరు సాంబశివారెడ్డి కుటుంబం మండలాల వారీగా విభజించుకుని భూముల అక్రమాలు, ఇసుక, మట్టి అమ్మకాలతో అడ్డగోలుగా సంపాదించుకుందని పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలను పట్టించుకోవట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మండలాలకు చెందిన అసమ్మతి నేతలు ఇటీవల అనంతపురం జిల్లాకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డికి అభ్యర్థిగా మార్చాలని ఫిర్యాదు చేశారు. అభ్యర్థి మార్పు ఉండదని పార్టీ నిర్ణయం మేరకు పనిచేయాలని చెప్పడంతో అసమ్మతి నేతలు తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. అయితే అసమ్మతి నేతలను కలిసి మద్దతు కోరేది లేదని, ఏదైనా ఒంటరిగానే పోరాడతానని ఆలూరి సాంబశివారెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇరు వర్గాలు మెట్టు దిగకపోవడంతో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు విజయావకాశాలపై ప్రభావం చూపుతోంది. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో వైసీపీకి అసమ్మతి వర్గపోరు వెంటాడుతోంది. సెంటిమెంట్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు ఎన్నికల ప్రచారంలో ఎదురెదుతున్నారు. అసమ్మతి నేతలు ప్రచారానికి దూరంగా ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత, గత 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలపై ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి వెరసి వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు విజయం ఎండమావిలా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.